హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ బిర్యానీ చాలా టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. ఈ బిర్యానీని నేను ఇండస్ వ్యాలీ కుక్వేర్ లో అయితే తయారు చేస్తున్నాను. ఇది బిర్యానీ పాట్ అండి. సో మనం మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళ ఇండస్ వ్యాలీలో ఏంటంటే కంప్లీట్ గా ట్రైప్లే స్టీల్ ఉంటుంది కాబట్టి హెల్త్ కి చాలా మంచిది. అండ్ నేను నాకు సంబంధించిన కూపన్ కోడ్ ని కూడా ఇస్తాను, అది యూజ్ చేయండి. దాని ద్వారా మీకు 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ముందుగా దీనికోసం బాస్మతి రైస్ ని 30 మినిట్స్ పాటు నానపెట్టుకుని ఉంచుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4-5 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పుదీనా, 2 మీడియం సైజ్ టమాటాలని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి. ఇలా తయారైన ఈ పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా ఈ పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, మీ దగ్గరే ఉంటే జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పెరుగుని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ పెరుగుని వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకొని మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. పన్నీర్ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా కూడా పన్నీర్ పీసెస్ కి పట్టేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1 లీటర్ నుంచి 2 లీటర్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, హోల్ గరం మసాలా దినుసులని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని ఈ వాటర్ ని బాగా బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానపెట్టుకుని ఉంచుకున్న రైస్ ని యాడ్ చేసుకొని 80 to 90% అయితే కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ ని మనం 80 to 90% కుక్ చేసుకోవాలి. పన్నీర్ మనకి తొందరగానే కుక్ అయిపోతుంది కాబట్టి రైస్ మనము ఎక్కువగా కుక్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు రైస్ కుక్ అయిపోయిందండి. ఈ లోపల మనము కావలసిన బిర్యానీని సిద్ధం చేసుకోవడానికి నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాము. నేను ఈ ట్రైప్లే కుక్వేర్ యూజ్ చేస్తున్నానండి, కాబట్టి నాకు అడుగంటకుండా బిర్యానీ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎందుకంటే ఇవి ట్రైప్లే స్టీల్ కాబట్టి. తప్పకుండా మీరు కూడా ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ అయితే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకున్నాను. అలాగే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ మసాలాని కూడా యాడ్ చేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోండి. చూడండి, ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలాని కానివ్వండి లేదా కొత్తిమీర తరుగుని కానీ యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. నేనైతే కొత్తిమీర అలాగే గరం మసాలాని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, 80 to 90% అయితే నేను కుక్ చేసి పెట్టేసుకున్నాను. సో ఆ రైస్ ని మనము ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. సో వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ రైస్ ని మాత్రమే ఈ మసాలా మీద లేయర్ గా వేసుకోండి. ఇలాగే మొత్తం రైస్ ని కూడా వేసేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత నీట్ గా స్ప్రెడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ 85% వరకు కూడా రైస్ ని కుక్ చేసేసుకున్నానండి. చూడండి, ఇలా రైస్ ని మనము నీట్ గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత పైనుంచి 2 టేబుల్ స్పూన్స్ గీని అయితే యాడ్ చేసేసుకోండి. గీ వేసుకోవడం వల్ల బిర్యానీ మంచి ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. గీ వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలాని కూడా పైనుంచి యాడ్ చేసేసుకోండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ని వేసుకోవాలి. సో ఫ్రైడ్ ఆనియన్స్ ని కూడా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అని కూడా వేసుకోండి. నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయొచ్చు. మనము ఇలా దమ్ బిర్యానీస్ చేసేటప్పుడు అడుగు మందంగా ఉండే పాత్రలో చేసుకుంటే బిర్యానీ పర్ఫెక్ట్ గా కుక్ అవుతుందండి. సో దానికోసమే స్పెషల్ గా నేను ఈ కడాయి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్స్ తో కానివ్వండి లేదా మీ దగ్గర అరిటాకు ఉంటే అరిటాకుతో క్లోజ్ చేసేసుకుంటే మనకి చాలా ఫ్లేవర్ అంతా బయటికి వెళ్లకుండా
మనకి బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక 12 to 15 మినిట్స్ అయితే మనము మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, ప్రెషర్ మొత్తం మనకి బయటికి పోకుండా ఒక 12 మినిట్స్ కుక్ చేసుకోండి. 12 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసేయండి. ఆ తర్వాత చూస్తే మనకి పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. రైతాతో కానీ మిర్చి కాసాలంతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నానండి, చూస్తున్నారు కదా. సో నాకైతే కొంచెం మసాలా ఎక్కువగా కావాలి కాబట్టి ఇలా మిక్స్ చేసుకున్నాను. మీరు లేదు అనుకుంటే మసాలా సపరేట్, రైస్ సపరేట్గా కూడా ఉంచుకోవచ్చు. ఈసారి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి.